నమస్తే అండి బోస్ కుమారి. ఈ అన్వేషణ అనేటువంటి అన్వేష్ అతనికి సంబంధించి విపరీతంగా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇష్యూ అర్థం కావట్లేదు. శివాజీ గారికి నిధి అగర్వాల్తో స్టార్ట్ అయింది. ఆమె ఒక ఫంక్షన్ కి వెళ్తే అక్కడ క్రౌడ్ రావటం, ఆమె వేసుకున్నటువంటి డ్రెస్ ఏంటనంటే ఒక క్రౌడ్ వచ్చి పడుతుంటే ఆమె ప్రొటెక్ట్ చేసుకోవటం మానేసి ఆమె డ్రెస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం సరిపోయింది. ఎందుకనంటే అది కొంచెం లూజ్ గా ఉంటాయి, ప్లస్ ఊరికే జారిపోతాయి ఏమన్నటువంటి లెక్కలో ఉంటాయి, ఎందుకంటే ఫ్యాషన్ గా ఉంటాయి కాబట్టి. ఏదైనా గవక్కర ఏదన్నా చిరగని చోట చినిగితే అదంతా డ్రెస్ ఊడిపోయేటువంటి అంత సిచ్యువేషన్ ఉంటుంది. అది కానీ జరిగితే ఆ పరువు పోతుంది, అసలు దేశం మొత్తం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి భయాందోళనతో కొంతమంది మాట్లాడారు ఆ టైంలో. అది తప్ప ఒప్ప డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఇందులోకి ఇతను దూరి అసలు సంబంధం లేనటువంటి విషయంలో దూరి ఇది విచ్చలవిడిగా హిందూ విధానానికి సంబంధించి మాట్లాడారు. నేను ఇప్పటికి 2 విషయాలు చెప్పాను. ఈ ఇష్యూకి సంబంధించి నేను వీడియో చేశాను, పెద్ద వ్యూస్ అయితే రాలేదు కానీ దాంట్లో నేను ఇష్యూ చెప్పింది ఏంటంటే ఇది చాలా తేనె తుట్టిని కదిలించినట్టే, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది ఎప్పటి నుంచో నలిగిపోతుంది జనాల్లో, దానికి అవకాశం వచ్చింది, ఇంకా బరస్ట్ అయిపోతారు అనేటువంటి కోణంలో చెప్పాను. ఇంతకు ముందు వీడియోలో చెప్పింది ఏంటంటే ఇంతకు ముందులాగా హిందువుల గురించి, హిందూ దేవతల గురించి అవమానకరంగా మాట్లాడితే ఊరుకునేటువంటి స్టేజ్ లో లేరు వాళ్ళు. ఈ విషయం నేను చాలా రోజుల క్రితమే చెప్పాను. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక సంఘటితం అయిపోయారు, వాళ్ళకి ఏకం అయిపోయారు. కానీ హిందూ విధానం జోలికి వచ్చినా, హిందూ పరిస్థితులకు సంబంధించి అవహేళనగా మాట్లాడి ఇంతకు ముందు నడిచింది కానీ సెక్యులర్ అనేటువంటి విధం మీద ముందు మనం కాపాడుకోవాలి కదా, మనం అట్లా చూస్తూ ఊరుకుంటే మన నాశనం అయిపోతుంది అనేటువంటి విధంగా వాళ్ళు భయం వచ్చేసి వాళ్ళకు సంఘటితం అయ్యారు, ఒక టీం అయిపోయారు. ఇప్పుడు ఒప్పుకోవట్లేదు ఎవరు కూడా. దానికి బలినటువంటి ఇప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు అన్వేషణ అనేటువంటి వ్యక్తి. కాబట్టి శివాజీ గారితో స్టార్ట్ అయ్యి ఇది విపరీతమైనటువంటి, అంటే న్యూస్ ఛానల్స్, చివరికి సినిమాలు ఆ టాపిక్ కూడా పక్కన నెట్టేసి అంత పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆలోచన. ఇంకొక విషయం చెప్తా, పబ్లిక్ టాక్ కూడా వెళ్ళిపోయినాయి. అంటే ఒక సర్వేలు నిర్వహిస్తారు కదా ఎలక్షన్స్ టైంలో, అట్లాగే పబ్లిక్ టాక్ లోకి వెళ్ళిపోయి పబ్లిక్ టాక్ తీసుకుంటున్నారు. ఏంటండి ఇలాగా శివాజీ గారికి మాట్లాడింది కరెక్టా, లేకపోతే అనసూయ గారికి మాట్లాడింది కరెక్టా, ఇట్లాగా సర్వేలు తీసుకుంటే చెప్పాను కదా నేను, 98% శివాజీ గారికి సపోర్ట్, 2% మాత్రమే అనసూయ గారికి సపోర్ట్. అది వేరే విషయం. దీంట్లో ఇంకా కోసం మెరుపు ఏంటంటే 100% లో 70-80% మహిళలు శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది కోసం ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి విషయం అనమాట. కాబట్టి లేడీసే అంటున్నారు ఏంటంటే మాకు సాంప్రదాయమే ముఖ్యం తప్ప మామూలుగా బరిదేగింపు కాదు అనేటువంటి విధంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు, చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. అసలు కౌంటర్ అనసూయ గారికి ఇస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. నేను అనసూయ గారి గురించి చెప్పేది ఏంటంటే నేను సింపుల్ గా చెప్తాను, నా ఇష్టం, నా డ్రెస్, నేను ఎలాగైనా తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను. నేను 1 పీస్ వేసుకుంటా, 2 పీస్లు వేసుకుంటా, నేను మొత్తం కనిపించేలాగానే తిరుగుతాను, నా ఇష్టం. నన్ను క్వశ్చన్ చేయడానికి ఎవరికి హక్కు లేదంటారా, అది రైట్ అవుతుంది. కానీ ఆడపిల్లలందరూ కూడా ఏ డ్రెస్ వేసుకోవాలో, ఎలా వేసుకోవాలో ఎవరు చెప్పడానికి అర్హత లేదు అని అంటే దానికి హద్దులు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే బాధ్యతాయుతమైనటువంటి తండ్రి ఉన్నాడు, బాధ్యతమైనటువంటి తల్లి ఉంది, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ గౌరవం ఆడపిల్ల మీద ఆధారపడి ఉంది, అలాగే మగపిల్లల మీద కూడా, ఎక్కువగా ఆడపిల్లల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకేంటంటే అసలు అంటే మహిళ అంటేనే బాధ్యత. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏంటంటే ఎవరు క్వశ్చన్ చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని అంటే అది కుదరదు. కుటుంబ విధానాలు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక తండ్రిని భయం ఏంటి, ఒక అమ్మాయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది అనుకున్నాం, అంటే ఇష్టం వచ్చినట్టు డ్రెస్లు వేసుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది అనుకున్నాం. జనాలు ఆమె గురించి ఖచ్చితంగా నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. ఆ నెగిటివ్ గా మాట్లాడుకుంటే ఈ అమ్మాయికి నేను పెళ్లి చేయలేనేమో, మంచి సంబంధాలు రావనేటువంటి భయం తండ్రికి ఉంటుంది. ఆ భయం తండ్రికి ఉండకూడదు. 2, ఇట్లా ప్రవర్తిస్తే ఈ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుంది, అంటే రేపు పొద్దున ఈ అమ్మాయి ఏమవుతుంది అనేటువంటి భయం ఖచ్చితంగా తండ్రికి ఉంటుంది కదా, ఉంటుంది. ఇలాగ ప్రవర్తిస్తే అప్పుడు ఏమవుతుంది, మనది అసలే పశు విధానం ఉండేటువంటి మగవాళ్ళు చాలా మంది ఎక్కువ ఇక్కడ, మనకి శాడిస్ విధానం ఉండేటువంటి మగవాళ్ళకి చాలా ఎక్కువ ఇక్కడ. కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఎక్కడ ఏమైపోతుందో, ఏం చేస్తారు అనేటువంటి అభద్రత, ఇవన్నీ కూడా తండ్రికి ఉండేటువంటి భయాలు. ఇవన్నీ మనకి ఎందుకు, మన పద్ధతిగా ఉంటే మనకి సరిపోతుంది కదా. పద్ధతిగా ఉంటే గౌరవం వస్తుంది. ఇప్పుడు పద్ధతిగా ఉండటం వల్ల పోయేది ఏముందబ్బా, మహా అయితే గౌరవం తిరిగి వచ్చింది, అంతే కదా. పద్ధతిగా ఉండకపోతే నీకు నెగిటివ్స్ వస్తాయి, విపరీతంగా మాట్లాడుకుంటారేమో. కానీ పద్ధతిగా ఉండటం వల్ల ఏమవుతుంది, మహా అంటే గౌరవిస్తారు, అంతే కదా. ఇప్పుడు నువ్వు శారీ కట్టుకున్నా మగాళ్ళు చూస్తారు, శారీ కట్టుకోకపోయినా మగాళ్ళు చూస్తారు, ఏ డ్రెస్ వేసుకున్నా మగాళ్ళు చూస్తారు. కానీ దేనికి ఎక్కువగా, అంటే గౌరవం అనేది దేనికి ఎక్కువ వస్తుంది, ఈ టాపిక్ లో నడుస్తుంది. ఇది మనకు సంబంధించినటువంటి మన సాంప్రదాయం, మన విధానం, ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే అనసూయ గారు నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్ చేసుకుంటాను, ఎవరు క్వశ్చన్ చేయకూడదు అని అంటే అది ఓకే, అది నిజంగా చెప్పాల్సినటువంటి విషయం, దాన్ని ఎవరు మాట్లాడకూడదు. కానీ మహిళలు ఏది వేసుకున్నా పర్లేదు అనేటువంటి విధంగా చెప్పాల్సినటువంటి హక్కు అనసూయ గారికి లేదు. ఇది మాత్రం షూర్. ఎందుకంటే ఇక్కడ 70-80% మహిళలు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. నువ్వెవరమ్మా చెప్పడానికి, మాకు సాంప్రదాయం ముఖ్యం, మా కుటుంబ గౌరవాలు ముఖ్యం, డ్రెస్సులు కాదమ్మా మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి స్వయంగా మగాళ్ళు కదా ఆడాలే చెప్తున్నారు సర్వేలు చేస్తే. మరి అది చెప్తుంది ఏంటంటే, నేను ఫైనల్ చెప్తుంది ఏంటంటే ఈ అన్వేషణకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు శివాజీ గారి తెప్పింది, అనసూయ గారు తెప్పింది. ఇప్పుడు ఈ అన్వేషణ అనేటువంటి ఆయన
విపరీతంగా మాట్లాడాడు. దీనికి ఒకటే ఒక విధానం, నేను ఇందాక చెప్పినట్టే. ఇప్పుడు ఎవరైనా కూడా హిందూ దేవతల్ని, హిందూ విధానాలకు సంబంధించి ఎవరైనా ఎగస్ట్రాలు మాట్లాడితే ఎవరు కూడా ఇప్పుడు చూస్తూ ఊరుకోవట్లేదు. ఎవరైనా సరే హిందూకి సంబంధించి కానీ హిందూ దేవతలకు సంబంధించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, అంతే సింపుల్. మరేమైతే చూద్దాం.